జమ్మూ కాశ్మీర్లో ప్లెబిసైట్ అనబడే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలంటూ పాకిస్తాన్ పదే పదే గొడవ చేయసాగింది. నిజానికి భారత భూభాగాల్లో నుంచి అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్, గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతాల నుంచి ఆ దేశం ఉపసంహరించుకుంటే తప్ప అక్కడ ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టే యోచన చెయ్యరాదని ఐక్యరాజ్యసమితి తీర్మానం స్పష్టంగా చెబుతోంది. దాన్ని కూడా పాకిస్తాన్ విస్మరించి ప్లెబిసైట్ కోసం మొండి వాదనలు చేయసాగింది. పాక్ వైఖరి ఇలా ఉంటే 1994 ఫిబ్రవరి 22న భారత పార్లమెంట్ ఏకగ్రీవ తీర్మానం చేయడం పాకిస్తాన్ వాదనల్ని ప్రభావవంతంగా తిప్పికొట్టింది. మొత్తం జమ్మూ కాశ్మీర్ ప్రాంతం మీద భారతదేశానికి ఉన్న తిరుగులేని చట్టబద్ధమైన న్యాయబద్ధమైన సార్వభౌమాధికారాన్ని పునరుద్ఘాటించింది. 2016 ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం నాడు అప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఎర్రకోట సందేశంలో ప్రస్తావన ద్వారా సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉండిపోయిన పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్, గిల్గిట్ బాల్టిస్తాన్ అంశంపైకి అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించారు.